దిస్ ఇస్ క్లియర్. ఇంత స్పష్టంగా ఉంటే మేమేందో రికవరీ చేస్తామని బుకాయించే ప్రయత్నం. అందులో కూడా ఎన్ని తప్పులు మాట్లాడిందంటే మంత్రి గారిని కాపాడబోయి ఒక అబద్ధాన్ని దాచబోయి ఇంకొక 100 అబద్ధాలు ఆడినట్టు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రెడ్ హ్యాండెడ్గా మరో 10 తప్పులు చేసింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా దొరికిపోయింది. ఆయన మైనింగ్ మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ అంటాడు, ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయొచ్చా అంటుండు. చిత్తశుద్ధుడు అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ వేసింది ఓగలాపురం మైన్స్ అనే ఒక కంపెనీ మీదనే హౌస్ కమిటీ వేసింది కదా. మంత్రి గారు అంటారు, డీజిల్ జనరేటర్ ఆపరేటెడ్ మైన్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీటర్స్. మీటర్లు దొరకలేవనంటే డీజిల్ జనరేటర్ను వీళ్ళే పర్మిట్ చేసిందట. మరి ఎంతమందిని పర్మిట్ చేసిందో బయట పెట్టండి. ఎలక్ట్రిక్ మీటర్లు లేవని డీజిల్ జనరేటర్లు నడుపుకోమన్నారట. వీళ్ళు నడుపుకోమన్న కాగితం ఏదైనా ఉంటే బయట పెట్టండి. ఎన్ని కంపెనీలకు ఇచ్చిండ్రో బయట పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం సిఎఫ్ఈ సిఎఫ్ఓ లేదని ఈ రాష్ట్రంలో మొత్తం క్రషర్లకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసింది. క్రషర్ వాళ్ళను సిఎఫ్ఈ సిఎఫ్ఓ ఉందా తీసుకురండి, ఉంటేనే మళ్ళీ కరెంట్ కనెక్షన్ ఇస్తామని ఎవరైతే సిఎఫ్ఈ సిఎఫ్ఓ సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిండ్రు. కొన్ని వందల కంపెనీలకు ఈ రోజు కూడా కరెంట్ లేదు. అంటే ఇది పర్మిషన్ లేదు, మైనింగ్ లైసెన్స్ లేదు, సిఎఫ్ఈ సిఎఫ్ఓ అనుమతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి లేవు కనుకనే ఇది ఇల్లీగల్ మైన్ కనుకనే జనరేటర్ మీద నడుపుతున్నారు. ఆ తప్పును ఒప్పుకోలేక మీటర్ల షార్టేజ్ ఉంది కనుక జనరేటర్ల మీద నడుపుకుంటున్నారు అని ఇంకొక తప్పు ఆయనను దాచబోయి మైనింగ్ మంత్రి గారు మరో తప్పు మాట్లాడినారు. ఇంకోటి అంటాడు ఆయన, హరీష్ రావు గారు ఆరోపించినట్టు నోటీసులు ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు అంటాడు. నేను నోటీస్ కాపీలనే చూపిస్తున్నా కదా అసెంబ్లీలో. ఫస్ట్ షోకాజ్ నోటీస్, సెకండ్ షోకాజ్ నోటీస్, దిస్ ఈస్ ద డిమాండ్ నోటీస్, దిస్ ఈస్ ద పెనాల్టీ పేపర్, దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫర్ టేకింగ్ యాక్షన్. మంత్రి గారు అంటారు, ఆయన మంత్రి, ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టే నాకు తెలియదు అంటాడు. ఇంకోటి అంటాడు మంత్రి గారు, కేవలం ఇది 4 లక్షల రూపాయలే, 4 లక్షల రూపాయల దానికి ఇంత మాట్లాడతారా అంటాడు. ఫస్ట్ డిమాండ్ నోటీస్లోనే 28,50,000 రూపాయలు పెనాల్టీ కట్టమని నీ మైనింగ్ శాఖనే నోటీస్ ఇచ్చింది. అప్పుడు ఎప్పుడు మొదటిసారి ఇన్స్పెక్షన్ చేస్తే 5,130 మెట్రిక్ టన్నుల మెటల్ ఉంది కనుక దానికి 28,50,000 కట్టమన్నారు. రెండవసారి ఇన్స్పెక్షన్ చేస్తే 11,200 మెట్రిక్ టన్నులు దొరికిందని షోకాస్ నోటీస్ ఇచ్చిండ్రు. అది క్యాలిక్యులేట్ చేస్తే ₹1 కోటి పెనాల్టీ అవుతుంది. రెండవసారి తప్పు చేస్తే 7 ఏళ్ల జైలు శిక్ష వేయాలని రూల్స్ చెప్తా ఉన్నాయి. ఇది 2 రోజుల లెక్క, ఇది ఎన్నేళ్ళకెళ్ళి నడుస్తుంది? ఇది మొత్తం లెక్క తీసి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన రోజు ఉన్నదే లెక్క పట్టింది మైనింగ్ డిపార్ట్మెంట్. మరి నిజంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి రోజుకు ₹1 కోటి అంటే ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగింది, ఎన్ని వందల కోట్లు ఈ కంపెనీకి పెనాల్టీ వేయాలి?